ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ మీ అంచనాలు కొంత తప్పాయి. కాకపోతే కేంద్రం నుంచి తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల ఈరోజు హైబ్రిడ్ పద్ధతులు వల్ల మంచిది కదన్నా, మంచిది. ఎప్పుడైనా సరే మనం అందరం ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఒక అలైన్మెంట్లో ఉన్నాము. నాయకత్వం అనేది ఒక అలైన్మెంట్లో ఉంది. నేషనల్లో డెసిషన్స్ తీసుకున్నవి స్టేట్లో అమలు చేస్తా అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. సేమ్ పార్టీ కూడా కాదు, బట్ సేమ్ గవర్నమెంట్. ఎన్డీఏలో కూటమి, ప్రధానమంత్రి గారు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ చీఫ్ మినిస్టర్ కాల్ తీసుకున్నారు. అండ్ ఇంకొకటి సంతోషం ఏంటి అని అంటే క్లస్టర్స్ వైజ్గా చేయటం చాలా సంతోషం. నేను నిన్న పాలకొండ నుంచి వచ్చాను. ఈరోజు నిన్న పాలకొండ అంతా మానిటర్ చేస్తే వాళ్ళు ఎంత మంచి వాతావరణం. అండ్ ఊర్లలో కూడా ఏంటి మహానాడు మా దగ్గర చేస్తారా, మీరు మా దగ్గరే ఉంటారా, ఇక్కడే సార్ని చూడొచ్చు, ఆ టైప్లోని మొత్తం విమెన్ కానీ యూత్ కానీ ఎంత దే ఆర్ సో ఎక్సైటెడ్. అసలుకి ఇది ఒక కొత్త వైబ్రేషన్ వచ్చింది, పీపుల్లో నుంచి వచ్చింది. చాలా అద్భుతమైన ఐడియా. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే మీరు మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జిల్లా నాయకులకు కానీ వాళ్ళకి వాళ్ళకి పెద్దపీట వేస్తారు. కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరికి వేశారో వాళ్ళు కూడా చేయాలి అని అనడం టు ఓన్ ఎవ్రీబడి విల్ ఓన్. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్లోకి వస్తున్నారు. మీ పార్టీ దేశ విదేశాల్లో దేశాల నుంచి వస్తున్నారు, వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి. అక్కడ గెలిచాం కదా మనం, అక్కడ గెలిచాం. తర్వాత మీరైతే చూశారు సార్ ఎప్పుడైతే అక్రమంగా అరెస్ట్ చేయబడ్డారో అప్పుడు ఎన్నెన్ని దేశాల్లో ప్రొటెస్ట్ చేశారు. అన్ని ఎన్ఆర్ఐ టీడీపీలోని ఆల్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫీలింగ్. మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సచిన్కి వాంకడే ఎలాగో హోమ్ గ్రౌండ్, నాకు మహానాడు హోమ్ గ్రౌండ్. నాకు ఈ ఒక్క రోజు కోసం నేను ఇయర్ అంతా కష్టపడి పనిచేస్తాను. ఈ ఒక్క రోజు ప్రతి మహానాడులో మీరు ఏదో ఒక హైలైట్ ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ మహానాడు ఏదైనా ప్లాన్ చేసి ఈ హైలైట్ ఒకటే, ఈ సంవత్సరం మహానాడు ఒకటే హైలైట్, లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేమందరం వీఆర్ వెయిటింగ్. అన్న ఏం మాట్లాడతారు, అన్న అసలు ఎలా ఉంటారో ఈరోజు అనేది మేమందరం వెయిటింగ్. మా అందరి సంగతి ఓకే, కానీ లోకేష్ అన్న ఎలా ఉంటారు అనేది మేమందరం వెయిటింగ్. అన్న అంటే మహిళా శక్తులు ఈసారి స్త్రీశక్తి మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతోంది కదా, దాని మీద ఎట్లా ప్లాన్? ఇప్పుడు మహిళలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూనే వచ్చారు. అన్నగారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇప్పుడు లోకేష్ అన్న దగ్గర నుంచి అందరూ ఎప్పుడు కూడా మహిళలకి ముందు పెట్టాలి. వాళ్ళ ఇళ్ళల్లోనే చూడండి, బయట చూడండి, ఎప్పుడైనా ఏదైనా ప్రపోజల్ చేశారా, ఏమైనా ప్రపోజల్స్ లాంటివి మహిళలకి ఏమైనా పెట్టినా, లేకపోతే సొసైటీకి సంబంధించి నేను పెట్టినా ఫస్ట్ మహిళ. ఇప్పుడు ఆంటర్ప్రినర్ అన్నారు, కానీ ఇంట్లో నుంచి ప్రతి ఒక్క మహిళ ఆంటర్ప్రినర్ ఉండాలి. ఫ్రీ బస్ అని అనుకొని ఫ్రీ బస్సెస్ పెట్టారు. అలాగే ఇప్పుడు పథకాలు ఏవైతే ఉన్నా, ఏది ఉన్నా కూడా గవర్నెన్స్లోని హోమ్ మినిస్టర్ని అనిత గారిని చేశారు, ఫీమేల్. అట్లా ఎప్పుడు కూడా ఇప్పుడు మా మదర్ని ఫస్ట్ ఫీమేల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా చేశారు. ఎప్పుడైనా కూడా అదే అసలు వేరే వాళ్ళకి ఎలా పనిచేయాలంటే అపోజిషన్ వాళ్ళు వీళ్ళకంటే బాగా మేము మహిళలకి చేయాలి, యువతకి చేయాలి అన్నట్టు పోటీ పడి చేయాలి. అది మేము ఒక రోల్ మోడల్గా ఉంటాం. అండ్ ఇట్స్ ఈస్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. అన్న థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక్కడ హాజరవుతున్న నేతలు కావచ్చు, దాదాపుగా 200 మంది ఈ సభకి ఈరోజు ఇక్కడ హాజరవుతారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా క్లస్టర్ విధానంలో ఎక్కడికక్కడ నియోజకవర్గాలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు అక్కడక్కడ ప్రాంతాలని చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ మీ అంచనాలు కొంత తప్పాయి. కాకపోతే కేంద్రం నుంచి తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల ఈరోజు హైబ్రిడ్ పద్ధతులు వల్ల. మంచిది కదన్నా, మంచిది. ఎప్పుడైనా సరే మనం అందరం ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఒక అలైన్మెంట్లో ఉన్నాము. నాయకత్వం అనేది ఒక అలైన్మెంట్లో ఉంది. నేషనల్లో డెసిషన్స్ తీసుకున్నవి స్టేట్లో అమలు చేస్తా అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. సేమ్ పార్టీ కూడా కాదు, బట్ సేమ్ గవర్నమెంట్. ఎన్డీఏలో కూటమి, ప్రధానమంత్రి గారు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ చీఫ్ మినిస్టర్ కాల్ తీసుకున్నారు. అండ్ ఇంకొకటి సంతోషం ఏంటి అని అంటే క్లస్టర్స్ వైజ్గా చేయటం చాలా సంతోషం. నేను నిన్న పాలకొండ నుంచి వచ్చాను. ఈరోజు నిన్న పాలకొండ అంతా మానిటర్ చేస్తే వాళ్ళు ఎంత మంచి వాతావరణం. అండ్ ఊర్లలో కూడా ఏంటి మహానాడు మా దగ్గర చేస్తారా, మీరు మా దగ్గరే ఉంటారా, ఇక్కడే సార్ని చూడొచ్చు, ఆ టైప్లోని మొత్తం విమెన్ కానీ యూత్ కానీ దే ఆర్ సో ఎక్సైటెడ్. అసలుకి ఇది ఒక కొత్త వైబ్రేషన్ వచ్చింది,
పీపుల్లో నుంచి వచ్చింది. చాలా అద్భుతమైన ఐడియా. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే మీరు మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జిల్లా నాయకులకు కానీ వాళ్ళకి పెద్దపీట వేస్తారు. కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరికి వేశారో వాళ్ళు కూడా చేయాలి అని అనడం టు ఓన్ ఎవ్రీబడి విల్ ఓన్. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్లోకి వస్తున్నారు. మీ పార్టీ దేశ విదేశాల్లో ఉండే దేశాల నుంచి వస్తున్నారు, వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి. అక్కడ గెలిచాం కదా మనం, అక్కడ గెలిచాం. తర్వాత మీరైతే చూశారు సార్ ఎప్పుడైతే అక్రమంగా అరెస్ట్ చేయబడ్డారో అప్పుడు ఎన్నెన్ని దేశాల్లో ప్రొటెస్ట్ చేశారు. అన్ని ఎన్ఆర్ఐ టీడీపీలోని ఆల్ కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫీలింగ్. మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సచిన్కి వాంకడే ఎలాగో హోమ్ గ్రౌండ్, నాకు మహానాడు హోమ్ గ్రౌండ్. నాకు ఈ ఒక్క రోజు కోసం నేను ఇయర్ అంతా కష్టపడి పనిచేస్తాను. ఈ ఒక్క రోజు ప్రతి మహానాడులో మీరు ఏదో ఒక హైలైట్ ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ మహానాడు ఏదైనా ప్లాన్ ఈ హైలైట్ ఒకటే, ఈ సంవత్సరం మహానాడు ఒకటే హైలైట్, లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేమందరం వీఆర్ వెయిటింగ్, అన్న ఏం మాట్లాడతారు, అన్న అసలు ఎలా ఉంటారో ఈరోజు అనేది మేమందరం వెయిటింగ్. మా అందరి సంగతి ఓకే, కానీ లోకేష్ అన్న ఎలా ఉంటారు అనేది మేమందరం వెయిటింగ్ అన్న. అంటే మహిళా శక్తులు ఈసారి స్త్రీశక్తి మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతోంది కదా, దాని మీద ఎట్లా ప్లాన్ చేస్తారు? ఇప్పుడు మహిళలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూనే వచ్చారు. అన్నగారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇప్పుడు లోకేష్ గారి దగ్గర నుంచి అందరూ ఎప్పుడు కూడా మహిళలకి ముందు పెట్టాలి. వాళ్ళ ఇళ్ళల్లోనే చూడండి, బయట చూడండి, ఎప్పుడైనా ఏదైనా ప్రపోజల్ చేశారా, ఏమైనా ప్రపోజల్స్ లాంటివి మహిళలకి ఏమైనా పెట్టినా, లేకపోతే సొసైటీకి సంబంధించి నేను పెట్టినా ఫస్ట్ మహిళ. ఇప్పుడు ఆంటర్ప్రినర్ అన్నారు, కానీ ఇంట్లోంచి ప్రతి ఒక్క మహిళ ఆంటర్ప్రినర్ ఉండాలి. ఫ్రీ బస్ అని అనుకొని ఫ్రీ బస్సెస్ పెట్టారు. అలాగే ఇప్పుడు పథకాలు ఏవైతే ఉన్నా, ఏది ఉన్నా కూడా గవర్నెన్స్లోని హోమ్ మినిస్టర్ని అనిత గారిని చేశారు, ఫీమేల్. అట్లా ఎప్పుడు కూడా ఇప్పుడు మా మదర్ని ఫస్ట్ ఫీమేల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా చేశారు. ఎప్పుడైనా కూడా అదే అసలు వేరే వాళ్ళకి ఎలా పని చేయాలంటే అపోజిషన్ వాళ్ళు వీళ్ళకంటే బాగా మేము మహిళలకి చెయ్యాలి, యువతకి చెయ్యాలి అన్నట్టు పోటీ పడి చేయాలి. అది మేము ఒక రోల్ మోడల్గా ఉంటాం. అండ్ ఇట్స్ ఈస్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అన్న. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక్కడ హాజరవుతున్న నేతలు కావచ్చు, దాదాపుగా 200 మంది ఈ సభకి ఈరోజు ఇక్కడ హాజరవుతారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా క్లస్టర్ విధానంలో ఎక్కడికక్కడ నియోజకవర్గాలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు అక్కడక్కడ ప్రాంతాలని చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ మీ అంచనాలు కొంత తెప్పాయి, కాకపోతే కేంద్రం నుంచి తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల ఈరోజు హైబ్రిడ్ పద్ధతులు మంచిది కదన్నా. మంచిది. ఎప్పుడైనా సరే మనం అందరం ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఒక అలైన్మెంట్లో ఉన్నాము. నాయకత్వం అనేది ఒక అలైన్మెంట్లో ఉంది. నేషనల్లో డెసిషన్స్ తీసుకున్నవి స్టేట్లో అమలు చేస్తా అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. సేమ్ పార్టీ కూడా కాదు, బట్ సేమ్ గవర్నమెంట్. ఎన్డీఏలో కూటమి, ప్రధానమంత్రి గారు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ చీఫ్ మినిస్టర్ కాల్ తీసుకున్నారు. అండ్ ఇంకొకటి సంతోషం ఏంటి అని అంటే, క్లస్టర్స్ వైజ్గా చేయటం చాలా సంతోషం. నేను నిన్న పాలకొండ నుంచి వచ్చాను. ఈరోజు నిన్న పాలకొండ అంతా మానిటర్ చేస్తే వాళ్ళు ఎంత మంచి వాతావరణం. అండ్ ఊర్లలో కూడా ఏంటి మహానాడు మా దగ్గర చేస్తారా, మీరు మా దగ్గరే ఉంటారా, ఇక్కడే సార్ని చూడొచ్చా, ఆ టైప్లోని మొత్తం విమెన్ కానీ యూత్ కానీ ఎంత దే ఆర్ సో ఎక్సైటెడ్. అసలుకి ఇది ఒక కొత్త వైబ్రేషన్ వచ్చింది, పీపుల్లో నుంచి వచ్చింది. చాలా అద్భుతమైన ఐడియా. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే మీరు మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జిల్లా నాయకులకు కానీ వాళ్ళకి పెద్దపీట వేస్తారు. కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరికి వేశారో వాళ్ళు కూడా చేయాలి అని అనడం టు ఓన్ ఎవ్రీబడి విల్ ఓన్. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్లోకి వస్తున్నారు. మీ పార్టీ దేశ విదేశాల్లో ఉండే దేశాల నుంచి వస్తున్నారు, వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి. అక్కడ గెలిచాం కదా మనం, అక్కడ గెలిచాం. తర్వాత మీరైతే చూశారు సార్ ఎప్పుడైతే అక్రమంగా అరెస్ట్ చేయబడ్డారో అప్పుడు ఎన్నెన్ని దేశాల్లో ప్రొటెస్ట్ చేశారు. అన్ని ఎన్ఆర్ఐ టీడీపీలోని ఆల్ కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫీలింగ్. మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సచిన్కి వాంకడే ఎలాగో హోమ్ గ్రౌండ్, నాకు మహానాడు హోమ్ గ్రౌండ్. నాకు ఈ ఒక్క రోజు కోసం నేను ఇయర్ అంతా కష్టపడి పనిచేస్తాను. ఈ ఒక్క రోజు ప్రతి మహానాడులో మీరు ఏదో ఒక
హైలైట్ ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ మహానాడు ఏదైనా ప్లాన్ ఈ చేసి హైలైట్ ఒకటే, ఈ సంవత్సరం మహానాడు ఒకటే హైలైట్, లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేమందరం వీఆర్ వెయిటింగ్, అన్న ఏం మాట్లాడతారు, అన్న అసలు ఎలా ఉంటారో ఈరోజు అనేది మేమందరం వెయిటింగ్. మా అందరి సంగతి ఓకే, కానీ లోకేష్ అన్న ఎలా ఉంటారు అనేది మేమందరం వెయిటింగ్ అన్న. అంటే మహిళా శక్తులు ఈసారి స్త్రీశక్తి మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతోంది కదా, దాని మీద ఎట్లా ప్లాన్ చేస్తారు? ఇప్పుడు మహిళలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూనే వచ్చారు. అన్నగారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇప్పుడు లోకేష్ అన్న దగ్గర నుంచి అందరూ ఎప్పుడు కూడా మహిళలకి ముందు పెట్టాలి. వాళ్ళ ఇళ్ళల్లోనే చూడండి, బయట చూడండి, ఎప్పుడైనా ఏదైనా ప్రపోజల్ చేశారా, ఏమైనా ఏమైనా ప్రపోజల్స్ లాంటివి మహిళలకి ఏమైనా పెట్టినా, లేకపోతే సొసైటీకి సంబంధించి నేను పెట్టినా ఫస్ట్ మహిళ. ఇప్పుడు ఆంటర్ప్రినర్ అన్నారు, కానీ ఇంట్లోంచి ప్రతి ఒక్క మహిళ ఆంటర్ప్రినర్ ఉండాలి. ఫ్రీ బస్ అని అనుకొని ఫ్రీ బస్సెస్ పెట్టారు. అలాగే ఇప్పుడు పథకాలు ఏవైతే ఉన్నా, ఏది ఉన్నా కూడా గవర్నెన్స్లోని హోమ్ మినిస్టర్ని అనిత గారిని చేశారు, ఫీమేల్. అట్లా ఎప్పుడు కూడా ఇప్పుడు మా మదర్ని ఫస్ట్ ఫీమేల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా చేశారు. ఎప్పుడైనా కూడా అదే అసలు వేరే వాళ్ళకి ఎలా పని చేయాలంటే అపోజిషన్ వాళ్ళు వీళ్ళకంటే బాగా మేము మహిళలకి చెయ్యాలి, యువతకి చెయ్యాలి అన్నట్టు పోటీ పడి చేయాలి. అది మేము ఒక రోల్ మోడల్గా ఉంటాం. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అన్న. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక్కడ హాజరవుతున్న నేతలు కావచ్చు, దాదాపుగా 200 మంది ఈ సభకి ఈరోజు ఇక్కడ హాజరవుతారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా క్లస్టర్ విధానంలో ఎక్కడికక్కడ నియోజకవర్గాలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు అక్కడక్కడ ప్రాంతాలని చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.